ఒక్కసారి కళ్ళు మూసుకుని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే బయట అంతా ఎంత ప్రశాంతంగా ఉన్నా సరే తలలో మాత్రం వందలాది ఆలోచనలు ఒక ట్రాఫిక్ జామ్లా మారటం స్పష్టంగా తెలుస్తుంది. అవును, అది ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సాధారణ అనుభవమే. మరి ఆ గందరగోళాన్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించకుండా కేవలం ఒడ్డున నిలబడి ఆ ఆలోచనల ప్రవాహాన్ని చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది? సరిగ్గా ఇదే ప్రశ్నతో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ ప్రారంభం కాబోతోంది. ఖచ్చితంగా. ఈరోజు మనం చర్చిస్తున్న మూల సమాచారం చాలా ప్రత్యేకమైనది. అచాన్ చాన్ అనే ఒక అరణ్య భిక్షువు బోధనల నుండి గ్రహించబడిన ది వన్ హూ నోజ్ లేదా తెలిసిన వాడు అనే అద్భుతమైన గ్రంథం ఆధారంగా ఈ విశ్లేషణ సాగబోతుంది. అంటే సాధారణంగా ధ్యానం అనగానే శరీరాన్ని కష్టపెట్టడం లేదా ఏవో కఠినమైన నియమాలు పాటించడం అని ఒక అభిప్రాయం ఉంటుంది కదా. కాని ఈ గ్రంథం చెప్పే సారాంశం అస్సలది కాదు. నిజమే. మన స్వంత మనస్సును మనం ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా గమనించడమే అసలైన ధ్యానం అని ఈ బోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనస్సును ఎప్పుడూ తెరిచి ఉండే ఒక తలుపులేని ఇల్లులాగా ఊహించుకోవాలి. ఆ ఇంటిలోకి గాలి, వెలుతురు ఎలాగైతే స్వేచ్ఛగా వస్తుంటాయో అలాగే ఆలోచనలను కూడా లోపలికి రానిస్తూ, పోనిస్తూ గమనించడమే ఈ విపස්සన ధ్యానం యొక్క మూలసూత్రం. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేంటంటే ఈ విశ్లేషణ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం కేవలం ఒక తాత్వికమైన చర్చ చేయడం కాదు. ఇది పూర్తిగా దైనందిన జీవితానికి సంబంధించిన ఆచరణాత్మకమైన మార్గదర్శకత్వం. అంతేకదా, అసలు మనస్సును ఎందుకు పరిశీలించాలి అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే జీవితంలో జరిగే ప్రతిస్పందన, మనం తీసుకునే ప్రతి నిర్ణయం, కలిగే ప్రతి భావోద్వేగం ఆ మనసు నుండే ఉద్భవిస్తుంది. ఆ మూల కేంద్రాన్ని అర్థం చేసుకోగలిగితే బాహ్య పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే లోపల ఒక చెరగని ప్రశాంతతను నిర్మించుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. అచాన్ చాన్ లాంటి ఒక అరణ్య భిక్షువు ఈ సత్యాన్నే చాలా సరళంగా వివరించారు. మనస్సు అనేది ఏదో భయపెట్టే సంక్లిష్టమైన యంత్రం కాదు, అది కేవలం అనుభవాలు వచ్చిపోయే ఒక వేదిక మాత్రమే అని వారు చెప్పారు. అవును, ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఆ వేదికపై ఉన్న అనవసరమైన గందరగోళాన్ని ఎలా తొలగించుకోవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం కళ్ళు మూసుకొని కూర్చునే సమయానికే పరిమితం కాదు, రోజంతా మనస్సు ఎలా పనిచేస్తుందో గమనించే ఒక అద్భుతమైన ప్రయోగమిది. అంటే ముందుగా మన శరీరంతో, మనం పీల్చే శ్వాసతో అనుసంధానం కావాలి. ఈ గ్రంథంలో వివరించినట్లుగా ముందుగా ధ్యానానికి పునాది అయిన భంగిమ మరియు శ్వాస గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ధ్యానమనేది ఏదో ఒక పర్వతం మీద మాత్రమే చేయాల్సిన పని కాదు. నేలమీద కూర్చోవచ్చు, ఒక కుర్చీలో కూర్చోవచ్చు, కార్లో ప్రయాణిస్తూ కూడా చేయవచ్చు, పడవలో ప్రశాంతంగా వెళుతున్నప్పుడు కూడా చేయవచ్చు. ఎక్కడైనా సరే వెన్నెముకను నిటారుగా ఉంచి కేవలం శ్వాస పీల్చడం, వదలడంపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఒకవేళ ఏకాగ్రత అస్సలు కుదరకపోతే మనస్సును నిలపడానికి కొన్ని పదాలను వాడుకోవచ్చని ఈ మూలగ్రంథం సూచిస్తోంది కదా. అవును, బుద్ధ, ధర్మో, సంఘో లాంటి పదాలను మనసులో ఉచ్చరించుకోవచ్చు. కాని ఇక్కడే ఒక అతి పెద్ద నియమం ఉంది. అదే శ్వాసను ఏమాత్రం బలవంతం చెయ్యకూడదు అన్న నియమం. దానిని కంట్రోల్ చేయడానికి అసలు ప్రయత్నించకూడదు. ముక్కుమీద దురద పెడితే దాన్ని గీసుకోకుండా కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో, శ్వాసను నియంత్రించకుండా వదిలేయడం కూడా అంతే కష్టమనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇది చాలామంది సాధకులకు మొదట్లో ఎదురయ్యే అతిపెద్ద సవాలు. మనం రోజూ ప్రతి పని మన నియంత్రణలో ఉండాలని ఆరాటపడతాం కదా. మన సమయం, మన చుట్టూ ఉన్న వాతావరణం, పనులు అన్నీ మన గుప్పెట్లో ఉండాలనుకుంటాం. మరి మనకు ప్రాణాధారమైన శ్వాసను ఏమాత్రం నియంత్రించకుండా దానంతట దానిని వదిలేయడం ఎందుకంత కష్టం? ఇది మానవ మనస్తత్వానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రశ్న. నియంత్రణ అనేది అహంకారం యొక్క ప్రాథమిక లక్షణం. దేనినైనా నియంత్రిస్తున్నాము అంటే అక్కడ నేను చేస్తున్నాను అనే భావన బలంగా ఉన్నట్లర్థం. అంటే ఆ నేను అనే భావనే మన ఉనికికి ఆధారంగా మారుతుందంటారా? సరిగ్గా చెప్పారు. కాని ఈ విపස්සన ధ్యానం యొక్క మొదటి అడుగు ఆ నేను అనే భారాన్ని పూర్తిగా దించేయడమే. శ్వాసను దానంతట దానిని వదిలేసినప్పుడు ప్రకృతికి లేదా సహజత్వానికి పూర్తిగా లొంగిపోవడం జరుగుతుంది. ఆ లొంగుబాటులోనే నిజమైన స్వేచ్ఛ దాగి ఉందన్నమాట. అవును. శ్వాస దానంతట అదే స్థిరపడినప్పుడు మెదడులోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై మనస్సు అద్భుతమైన వేగంతో ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. ఎందుకంటే మనస్సుకిప్పుడు పోరాడటానికి ఏమీ లేదు. నియంత్రించాలనే ఆరాటం ఆగిపోగానే
ఏకాగ్రత దానంతటదే మొలకెత్తుతుంది. ఇక్కడ మూలగ్రంథంలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ప్రస్తావించారు. కొంత సమయం తర్వాత ధ్యానంలో శ్వాస పూర్తిగా ఆగిపోయినట్లు అనిపిస్తుందని చెప్పారు కదా. అవును, అలాంటప్పుడు లోపల ఒక భయం పుడుతుంది. శ్వాస ఆగిపోయిందేమో అని చాలామంది కంగారుపడతారు. కాని ఆ భయం అవసరం లేదని, కేవలం మన గ్రహింపు మాత్రమే ఆగుతుందని ఆ అరణ్య భిక్షువు స్పష్టం చేశారు. శరీరంలో జరగాల్సిన సూక్ష్మ ప్రక్రియలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. నిజమే. మన ఏకాగ్రత ఎంత సూక్ష్మంగా మారుతుందంటే స్థూలమైన శ్వాసను పసిగట్టే అవసరం మనస్సుకుండదు. ఆ ప్రశాంతతను సాధించిన తర్వాత చుట్టూ ఉన్న వాతావరణంతో సంబంధం లేకుండా క్షణాల్లో ఒక లోతైన నిశ్శబ్దంలోకి ప్రవేశించడం సాధ్యమవుతుంది. సరే, శ్వాసను వదిలేశాం, ఆ నిశ్శబ్దాన్ని సాధించాం, అంతా బానే ఉంది. కాని కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు బయట పక్కింటి కుక్కరుస్తుంటుంది కదా. అవును. లేదా ఎప్పుడో జరిగిన ఒక పాత అవమానం సడన్గా గుర్తొస్తుంది. మరి ఈ ఇంద్రియ అనుభవాలను, బాహ్య ప్రపంచం నుండి వచ్చే పరధ్యానాలను ఈ ప్రశాంత మనస్సు ఎలా తట్టుకుంటుంది? మూలగ్రంథం దీనికొక అద్భుతమైన పరిష్కారాన్ని చూపించింది. అదే ఇంద్రియ అనుభవాలను వర్గీకరించడం. అవును, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు దృశ్యాలు, శబ్దాలు, వాసనలు, రుచులు, స్పర్శలు మరియు మనసులో ఉప్పెనలా వచ్చే ఆలోచనలు అన్నీ ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాయి. అటువంటి అనుభవం ఎదురైనప్పుడు అది ఇష్టమా లేదా అయిష్టమా అని గమనించాలి తప్ప దాంతో మమేకం కాకూడదు. ఎందుకంటే ఈ ఇష్టాయిష్టాలు కేవలం బయటి ప్రపంచానికి లోపలి నుండి వచ్చే యాంత్రిక ప్రతిచర్యలు మాత్రమే కదా. ఖచ్చితంగా. వాటిలో మునిగిపోకుండా వీటన్నింటినీ 3 ప్రధాన వర్గాలుగా విభజించాలని అచాన్చాన్ వివరిస్తున్నారు. అవి అశాశ్వతం, అసంతృప్తికరం మరియు శూన్యం. అంటే అది ఎంత అద్భుతమైన ఆలోచన కానివ్వండి, లేదా ఎంత భయపెట్టే శబ్దం కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని ఈ 3 విభాగాల్లో వేసి పక్కన పెట్టేయాలి. ఇది చదువుతున్నప్పుడు నాకొక చక్కటి పోలిక తట్టింది. ఒక ప్రవహించే నది ఒడ్డున ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఆ నది నీటిలో చెట్ల ఆకులు పడి కొట్టుకుపోతుంటాయి కదా. అవును, కొన్ని పచ్చటి ఆకులుండొచ్చు, కొన్ని ఎండిపోయిన ఆకులుండొచ్చు. ఒడ్డున కూర్చున్న వ్యక్తి కేవలం ఆ ఆకులు నీటిలో అలా కొట్టుకుపోవడాన్ని చూస్తాడు తప్ప నీట్లోకి దూకి ప్రతి ఆకును పట్టుకోవాలని ప్రయత్నించడు కదా. ఆలోచనలను కూడా ఆ నదిలో కొట్టుకుపోయే ఆకుల్లాగా కేవలం గమనిస్తూ వదిలేయాలి. ఆ పోలిక వాస్తవానికి చాలా అద్భుతంగా సరిపోతుంది. ఈ 3 వర్గీకరణల ద్వారా మనస్సు సాధించే సమతుల్యత ఒక శాస్త్రీయమైన ప్రక్రియలాంటిది. అశాశ్వతం, అసంతృప్తికరం, శూన్యం అనేవి కేవలం పదాలు కావు, ఆలోచనల పట్ల మెదడు స్పందించే విధానాన్ని మార్చే బలమైన సాధనాలు. అంటే ఒక ఉదాహరణతో చెప్పాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ తిన్నప్పుడు మొదటి ముద్ద చాలా ఆనందాన్నిస్తుంది. కాని 10వ ముద్ద తినేసరికి ఆ ఆనందం ఉండదు. అంటే అది అసంతృప్తికరం అన్నమాట. దాని ద్వారా పరిపూర్ణమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందగలమనే భ్రమ అక్కడే తొలగిపోతుంది. అద్భుతంగా చెప్పారు. అలాగే ఏదైనా ఒక గొప్ప ప్రశంస దక్కినప్పుడు అది ఎప్పటికీ నిలిచి ఉండదని తెలుసుకోవడం అశాశ్వతం కదా. అవును, అది అశాశ్వతమని గుర్తించినప్పుడు ఆ ప్రశంసను పట్టుకుని విరేలాడాలనే అత్యాశ నశిస్తుంది. చివరగా అది శూన్యం అంటే దానికి స్వతంత్రమైన, శాశ్వతమైన ఉనికి లేదని తెలుసుకున్నప్పుడు ఎమోషనల్గా ఒక డిటాచ్మెంట్ వస్తుంది. ప్రతి అనుభవాన్ని ఈ కళ్లద్దాలతో చూడటం అలవాటు చేసుకుంటే మెదడులోని భావోద్వేగ కేంద్రమైన అమిగ్డాలా అతిగా స్పందించటం ఆగిపోతుంది అని కూడా మూలగ్రంథం సూచిస్తోంది. ఖచ్చితంగా. బాహ్య ప్రపంచం నుండి వచ్చే ఉద్దీపనలను కేవలం ఈ 3 లక్షణాల ద్వారా జల్లెడపడటామో అప్పుడు అప్రయత్నంగానే శాంతి ఉద్భవిస్తుంది. ఒక కారు హారన్ వినిపిస్తే అది అశాశ్వతం అని తెలుసుకుని సులభంగా వదిలేయచ్చు. ఇదొక మానసిక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఈ ఫిల్టర్ బయటి ప్రపంచానికి అద్భుతంగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు. కారు హారన్ లేదా పక్కింటి గొడవలాంటివి సులభంగానే వర్గీకరించవచ్చు. కాని ధ్యానంలో బాగా లోతుకు వెళ్లిన తర్వాత మనస్సు స్వయంగా తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం మొదలుపెడితే పరిస్థితేమిటి? ఇక్కడే అసలైన సవాలు ఎదురవుతుంది. అవును, మూలగ్రంథం మనసు సృష్టించే భ్రమలు, దర్శనాల గురించి చాలా స్పష్టంగా హెచ్చరించింది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కోసారి అద్భుతమైన కాంతులు కనిపించవచ్చు, లేదా దేవదూతలు, బుద్ధుల దర్శనాలు లాంటి వింత అనుభవాలు కలగవచ్చు. ఆ దర్శనాల వెంట పరిగెత్తితే
మనస్సు పూర్తిగా అదుపు తప్పుతుందని, చివరికి ఏమీ తెలియని అయోమయ స్థితిలో పడిపోతామని గ్రంథం హెచ్చరిస్తోంది. ఖచ్చితంగా. ఆ కాంతులను కూడా కేవలం అశాశ్వతమైనవిగా, మనసు సృష్టించిన భ్రమలుగానే గుర్తించాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు. ఒకవేళ ఆ దర్శనాలు పదే పదే వచ్చి ఇబ్బంది పెడితే వాటిని సులభంగా ఛేదించడానికి ఒక పద్ధతి చెప్పారు కదా? అవును, 3 సార్లు గట్టిగా గాలి పీల్చి వదలడం ద్వారా వాటిని ఛేదించవచ్చని ఆ అరణ్య భిక్షువు సూచించారు. తెలివైనవారు ఈ అనుభవాలను వాడుకొని మరింత అప్రమత్తంగా ఉంటారు. కాని అమాయకులు వాటిని నిజమని నమ్మి దారి తప్పుతారు అని కూడా అందులో ఉంది. కానిక్కడ నాకొక బలమైన ఎదురు ప్రశ్న వస్తోంది. చెప్పండి. సాధారణంగా దేవుళ్ళు, దేవదూతల దర్శనాలు కలగడమంటే ధ్యానంలో ఒక ఉన్నత స్థితికి చేరుకున్నట్లు కదా, అంటే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని సాధించినట్లు కదా లెక్క. మరి అలాంటప్పుడు వాటిని భ్రమలు అని ఎందుకు పక్కన పెట్టేయాలి? ఆ అనుభవాలను ఆస్వాదించడంలో ఉన్న అసలు ప్రమాదమేమిటి? ఇది చాలా గంభీరమైన ప్రశ్న. ఆధ్యాత్మిక సాధనలో ఎదురయ్యే అత్యంత ప్రమాదకరమైన ఉచ్చు ఈ ఆధ్యాత్మిక అహంకారం. అద్భుతమైన కాంతులు లేదా దర్శనాలు కలిగినప్పుడు మనసు వెంటనే ఇదిగో నేనొక గొప్ప స్థితికి చేరుకున్నాను అని విశ్లేషించడం మొదలుపెడుతుంది. అంటే అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉందన్నమాట. అవును, విపස්සనా ధ్యానం యొక్క మూల సిద్ధాంతం ఏదీ నేను కాదు, ఏదీ నాది కాదు అని తెలుసుకోవడం. ఈ దర్శనాలు ఎంత పవిత్రంగా, ఎంత గొప్పగా అనిపించినా అవి కూడా మనస్సుకు సంబంధించిన మాలిన్యాలే. మానసిక శాస్త్రపరంగా చూస్తే కూడా తీవ్రమైన ఏకాగ్రత వల్ల మెదడులో జరిగే రసాయన మార్పుల ఫలితంగా ఇటువంటి దృశ్యాలు ఉత్పన్నమవుతాయి అంటారు కదా? సరిగ్గా చెప్పారు. వీటిని ఆస్వాదించడం మొదలుపెడితే ధ్యానం యొక్క అసలు లక్ష్యమైన విముక్తి నుండి పక్కదారిపడ్డం ఖాయం. అందుకే అచాన్చాన్ లాంటి గొప్ప సాధకులు ఈ దర్శనాలను ఒక కఠినమైన పరీక్షలా పరిగణిస్తారు. ఇక ఆ 3 సార్లు గట్టిగా శ్వాస పీల్చడం అనే ప్రక్రియ వెనుక ఉన్న మెకానిజం చూస్తే అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, మనస్సు ఒక అవాస్తవికమైన భ్రమల ప్రపంచంలో చిక్కుకున్నప్పుడు గట్టిగా శ్వాస పీల్చడం ద్వారా నాడీ వ్యవస్థకు ఒక బలమైన సంకేతం వెళుతుంది. అది తక్షణం మెదడు దృష్టిని భౌతిక శరీరం మీదకు, అంటే వర్తమాన క్షణంలోకి లాగుతుంది. ఇదొక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ని రీసెట్ చేసినట్లుగా పనిచేసి ఆ భ్రమల వలయాన్ని ఛేదిస్తుంది. ఖచ్చితంగా. దర్శనాలను చూసి భయపడకూడదు, అలాగని వాటికి ఆకర్షితులు కాకూడదు. వాటిని కేవలం మనస్సును శిక్షణ ఇవ్వడానికి ఒక సాధనంగా మాత్రమే వాడుకోవాలి. ఎంతటి గొప్ప దర్శనం వచ్చినా సరే ఇది కూడా అశాశ్వతమైనదే, ఇది కూడా ఒక ఆలోచన మాత్రమే అని స్థిరంగా ఉండాలి. అయితే ఈ దర్శనాలు, భ్రమలు, ఆలోచనలు అన్నీ కూడా కేవలం మనస్సు ఆడే నాటకాలే అయినప్పుడు అసలు ఈ నాటకాలన్నింటికీ కేంద్రమేమిటి? ఈ మనస్సు యొక్క నిజమైన స్వరూపమెక్కడుంది? ఈ చిక్కుముడిని విప్పడానికి మూలగ్రంథం చివరిలో ఒక అత్యద్భుతమైన ఉపమానాన్ని తీసుకువచ్చింది. అదే ఒకే ఒక కుర్చీ లేదా తెలిసినవాడు అనే భావన. మనస్సు అనేది అనంతమైన విశ్వానికి కేంద్రం లాంటి ఒకే ఒక బిందువు అని అచాన్చాన్ వర్ణించారు కదా? అవును, ఆ బిందువు చుట్టూ జరిగే పరిణామాలను గమనిస్తే వచ్చే ప్రతి ఆలోచన, కోపం, సంతోషం, భయం అన్నీ ఆ కేంద్ర బిందువు దగ్గరకు వచ్చిపోయే అతిథులలాంటివి. ఆ అతిథులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కదా? వాళ్ళు రకరకాల రంగురంగుల కథలు చెబుతారు, గతం గురించి ఏడుపిస్తారు, భవిష్యత్తు గురించి భయపెడతారు. వాళ్ల ఏకైక ఉద్దేశ్యం మనల్ని ఆ కథల్లోకి లాక్కువెళ్లడం. కాని ఇక్కడ ఉన్నది ఒకే ఒక కుర్చీ. ఆ కుర్చీని మనం వదులుకోకూడదు. ప్రతి అతిథిని లోపలికి రానివ్వాలి, వాళ్లని పలకరించాలి, గమనించాలి, కాని వారితో పాటు ప్రయాణించకూడదు. ఆ కుర్చీలో తెలిసినవాడు లేదా మేల్కొన్నవాడుగా స్థిరంగా ఉండిపోతే ఆ అతిథులు వాళ్ల ప్రయత్నాలు విఫలమై క్రమంగా రావడం ఆగిపోతారు. దీన్ని అర్థం చేసుకోవడానికి మీరిందాక చెప్పినట్టు ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒక దట్టమైన అరణ్య మధ్యలో ఒక ప్రశాంతమైన విహార ఉంది అనుకుందాం. ఆ విహారలోకి అనుకోకుండా ఎందరో బాటసారులు వస్తూ పోతూ ఉంటారు. కొందరు అరుస్తుంటారు, కొందరు ఏడుస్తుంటారు, కొందరు గందరగోళం సృష్టిస్తుంటారు. కాని ఆ విహారులోని ప్రధాన పీఠంపై ఉన్న వ్యక్తి ఎవ్వరితోనూ గొడవ పడకుండా, ఎవ్వరితోనూ సంభాషించకుండా కేవలం వారిని చూస్తూ స్థిరంగా కూర్చున్నట్లుగా ఈ మనస్సును అర్థం చేసుకోవాలి. ఎంత అద్భుతమైన భావన ఇది! ఆ విహార ఉపమానం అద్భుతంగా ఉంది. దీని మరింత లోతుగా విశ్లేషిస్తే ఈ మానసిక ప్రశాంతతకు ఒక అసలైన శాస్త్రీయ నిర్వచనం దొరుకుతుంది. అవును, ఈ మానసిక అతిథులకు నిజమైన అవధానం ఇవ్వకపోతే, అంటే వారిని కేవలం సాక్షిభూతంగా గమనిస్తూ కూర్చుంటే వారి శక్తి క్షీణించిపోతుంది. సైకాలజీలో కూడా ఇదే చెబుతారు.
ఒక భావోద్వేగానికి వ్యతిరేకంగా పోరాడితే అది మరింత బలపడుతుంది. ఉదాహరణకు కోపం అనే అతిథి వచ్చినప్పుడు ఆ కోపంతో మమేకమైపోతే ఆ అతిథి ఆ కుర్చీని ఆక్రమించుకుంటాడు అంతేకదా? సరిగ్గా చెప్పారు. అలా కాకుండా కోపమనే ఒక అతిథి వచ్చాడు అని దూరంగా నిలబడి గమనించగలిగితే ఆ కోపానికి ఆహారం దొరకదు, అది ఎక్కువసేపు నిలబడలేదు, దాని కథ పూర్తయిపోయి అది వెళ్ళిపోతుంది. ఒకే ఓ కుర్చీలో తెలిసినవాడిగా కూర్చోవడం అలవాటు చేసుకుంటే కాలక్రమేణా ఆ అతిథులందరి స్వభావం, వారి ట్రిక్స్ అన్నీ తెలిసిపోతాయి. వారికిక మనమీద ఏమాత్రం నియంత్రణ ఉండదు. అప్పుడు మనసులో మిగిలేది ఒక శాశ్వతమైన ప్రశాంతత మాత్రమే. ఏ అతిథి వచ్చినా, ఏ అతిథి వెళ్ళినా ఆ విహారలోని ప్రధాన పీఠం, ఆ కేంద్ర బిందువులో ఎలాంటి మార్పు ఉండదు. తెలిసినవాడు ఎప్పుడూ స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటాడు. ఆ స్థితిలో మనస్సు బాహ్య పరిస్థితులకు గుడ్డిగా ప్రతిస్పందించదు, కేవలం వాస్తవాన్ని వాస్తవంగానే చూస్తుంది. అదే నిజమైన విముక్తి అని ఈ మూల గ్రంథం తేల్చి చెబుతోంది. అవును. ఈ లోతైన విశ్లేషణలో చాలా ముఖ్యమైన మరియు గంభీరమైన విషయాలను అన్వేషించడం జరిగింది. అచాన్ చాన్ అనే అరణ్య భిక్షువు బోధించిన ది వన్ హూ నోస్ గ్రంథం ఆధారంగా సాగిన ఈ ప్రయాణాన్ని ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. తప్పకుండా. ముందుగా ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఏమాత్రం నియంత్రణ లేకుండా శ్వాసను సహజంగా గమనించడం ద్వారా అహంకారాన్ని దించేసి ధ్యానానికి పునాది వేసుకోవడం చూశాము. ఆ తర్వాత ఇంద్రియాల ద్వారా వచ్చే దృశ్యాలు, శబ్దాలు, ఆలోచనలను అశాశ్వతం, అసంతృప్తికరం, శూన్యమనే 3 రకాలుగా వర్గీకరించి వాటిని నదిలో ఆకుల్లా వదిలేయడం వెనుక ఉన్న మెకానిజం తెలుసుకున్నాము. అలాగే ధ్యానం లోతుల్లోకి వెళ్ళాక మనసే స్వయంగా సృష్టించే కాంతులు, దర్శనాలు లాంటి భ్రమలను కూడా 3 సార్లు గట్టిగా శ్వాస పీల్చడం ద్వారా ఎలా ఛేదించాలో అర్థం చేసుకున్నాము. వాటిని చూసి గొప్ప ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నామనే అహంకారంలో పడిపోకుండా ఎలా జాగ్రత్త పడాలో చర్చించాము. చివరగా మనసును ఒక ప్రశాంతమైన విహారలాగా మార్చుకుని ఒకే ఒక కుర్చీలో తెలిసినవాడిగా స్థిరపడటం, వచ్చేపోయే ఆలోచనలు అనే అతిథులను కేవలం సాక్షిలా గమనిస్తూ కూర్చోవడం అనే ఉన్నతమైన అంచుకు చేరుకున్నాము. ఇదంతా గమనిస్తుంటే మనసు అనేది దానికదే ఒక అద్భుతమైన ప్రయోగశాలలాగా కనిపిస్తోంది. అవును, ఇది నిరంతరం కొనసాగే ఒక లోతైన ప్రయోగం. మనస్సులోని ప్రతి పొరను విప్పుకుంటూ వెళ్లడం, ప్రతి భ్రమను తొలగించుకోవడం ద్వారా ఎప్పుడూ ఒక కొత్త వాస్తవాన్ని అనుభవించడం జరుగుతుంది. సిద్ధాంతాలను చదవడం ఎంత సులువో, ఈ తెలిసినవాడిగా ఆ ఒక్క కుర్చీలో నిరంతరం కూర్చోవడం అంత కఠినమైన సాధన. కాని ఆ సాధన వల్ల లభించే ఫలితం అమూల్యమైనది కదా. బయటి ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే బదులు లోపలి ప్రపంచాన్ని గమనించడం ద్వారా అసలైన స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఈ గ్రంథం నేర్పే అతిపెద్ద పాఠమేంటంటే, మనం దేనితోనూ పోరాడాల్సిన అవసరం లేదు, ఏ ఆలోచననూ అణిచివేయాల్సిన పనిలేదు. కేవలం ప్రతిక్షణం మేల్కొని ఉండడం, తెలుసుకోవడం, గమనించడం, ఆ సాక్షిభావనలోనే సర్వస్వం దాగి ఉంది. ఈ లోతైన విశ్లేషణ ఇక్కడితో ఆగిపోయేది కాదు. ముగించే ముందు ఒకసారి ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న ఇక్కడ మిగిలి ఉంది. ధ్యానంలో గమనిస్తున్న ఆలోచనలన్నీ, ఉప్పెనలా వచ్చే కోపాలు, భయాలు, సంతోషాలు అన్నీ కేవలం బయటి నుండి వచ్చే అతిథులే అయితే, మరి వాటన్నింటినీ ఆ తలుపు దగ్గర నిలబడి గమనిస్తున్నది ఎవరు? చాలా లోతైన ప్రశ్న ఇది. ఆ అతిథులందరూ తమ కథలు ముగించుకొని వెళ్ళిపోయాక ఆ అద్భుతమైన నిశ్శబ్దంలో, అన్నీ ఆలోచనలు పూర్తిగా ఆగిపోయాక ఆ ప్రశాంతతలో మిగిలిపోయే ఆ అసలైన నేను ఎవరు? ఆ ఒకే ఒక కుర్చీలా స్థిరంగా ఉన్న ఆ తెలిసినవాడు నిజంగా ఎవరు? ఈ ప్రశ్నను ఎవరికి వారు స్వయంగా అన్వేషించుకోవాలి. ఖచ్చితంగా ఆ అన్వేషణే మనిషిని అంతరంగపు లోతులోకి తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఆ సమాధానం ఏ పుస్తకంలోనూ, ఏ విశ్లేషణలోనూ దొరకదు. అది ఎవరి స్వంత అనుభవంలో వారికి మాత్రమే దొరుకుతుంది. ఆ అసలైన ఉనికి కోసం వెతికే ఈ అద్భుతమైన ప్రయాణం ప్రతి ఒక్కరిలో నిరంతరం సాగుతూనే ఉండాలి. ఇక్కడితో ఈనాటి లోతైన విశ్లేషణ ముగుస్తుంది. మరొక అద్భుతమైన మూల సమాచారంతో మళ్ళీ కలుద్దాం.